అండ్ మనం దేని గురించి చెప్పుకున్నామన్నా సెన్సార్స్ గురించి చెప్పుకున్నాం. సెన్సార్స్ అనేవి ఎన్ని రకాలండి? సెన్సార్స్ అనేవి ఎన్ని రకాలండి? 3 types. త్రీ టైప్స్ అండి. ఒకటేమో సింగిల్ ఇమేజ్ సెన్సార్ అని చెప్పుకున్నాం, అండ్ ఇంకోటేమో ఫస్ట్ ఏమో సింగిల్ ఇమేజ్ సెన్సార్ అని చెప్పుకున్నాం. సింగిల్ ఇమేజ్ సెన్సార్. సింగిల్ ఇమేజ్ సెన్సార్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. సింగిల్ ఇమేజ్ సెన్సార్ అని చెప్పుకున్నాం. తర్వాత ఏమో సెన్సార్ ఏరే అని చెప్పుకున్నాం. లైన్ సెన్సార్ అని చెప్పుకున్నాం అండి. సెన్సార్ ఏరే కాదు, లైన్ సెన్సార్. అండ్ దీనికి ఇంకోటి ఏమంటారంటే సెన్సార్ స్ట్రిప్ అని కూడా అంటామండి దీన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే సెన్సార్ ఎరే అని ఇంకోటి చెప్పుకున్నాను అన్న. ఈ 3 చెప్పుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకోటి ఏం చెప్పానంటే ఇమేజ్ మోడల్ అని చెప్పాను. ఇమేజ్ మోడల్లో ఏంటంటే ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై, ద ఇమేజ్ ఈజ్ గోయింగ్ టు బి f of x comma y is going to be represented by using combo of two things. అవేంటంటే illumination reflectance I of x comma y into r of x comma y, ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కండిషన్స్, అండ్ ద ఇమేజ్ ఈస్ గోయింగ్ టు లై బిట్వీన్ 0 of f of x comma y less than infinity అండి. And here the illumination is going to lie 0 less than illumination of I of x comma y is going to lie in between infinity. And unkoti reflectance is going to lie I of f of x comma y r of x comma y less than 1. ఇదండి. మీరు ఇమేజ్ మోడల్ అని అడిగితే మీకు థియరీ గుర్తు రాకపోతే ఈ 3 ఈక్వేషన్స్ రాస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ 3 మార్క్స్, 3 out of 3. ఎందుకంటే ఇమేజ్ మోడల్ని ఈ 3 ఈక్వేషన్స్తో రాస్తాం. అండ్ ఎనీవే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 3 మార్క్స్కి. మీరు థియరీ కూడా రాస్తే ఇంకా మంచిది. థియరీ రాయకుండా జస్ట్ ఈ 3 ఈక్వేషన్స్ రాస్తే ఇట్ ఈస్ వెరీ ప్రెటీ గుడ్ అనమాట. అండ్ 3 ఈక్వేషన్స్ అర్థమైతేనే కదా రాసేది. క్లాస్ విన్నట్టయితే చాలా ఈజీగా అర్థం అవుతుందండి, బాగా గుర్తుంటాయండి కూడా ఇవి. And anyway, and these are the things we have discussed in the previous class, and today we are going to discuss sampling and quantization. Sampling and quantization అంటే ఏంటంటే మొన్న సెన్సార్ ఇదేనండి. సెన్సార్కి పైనుంచి ఎనర్జీ వస్తుంది. ఇలాగ సెన్సార్కి ఈ రకంగా పైనుంచి ఎనర్జీ వస్తుంది. పైనుంచి ఎనర్జీ వస్తే లోన ఇక్కడేమో ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ ఉన్నట్టయితే ఇక్కడేమో సెన్సింగ్ మెటీరియల్ ఉంటుంది. ఈ సెన్సింగ్ మెటీరియల్ అంటారు నాన్న దీన్ని. ఈ సెన్సింగ్ మెటీరియల్ ఈ ఎలక్ట్రిక్ పవర్ ఇక్కడ వచ్చే ఎనర్జీని ఒక వేవ్లెట్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇలాగ ఒక వేవ్లెట్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇదేనా జరిగింది? Yes, sir. Yes, sir. ఇదేనండి యాక్చువల్గా జరిగింది. మనం పైనుంచి ఎనర్జీ వస్తుంది, కింద ఫిల్టర్ ఉంది. ఈ ఫిల్టరింగ్ గురించి చెప్పుకుంటాం మనం. ఇక్కడ పవర్ ఉంది, ఇక్కడ సెన్సింగ్ మెటీరియల్ ఉంది. ఈ పవర్ ఈ సెన్సింగ్ మెటీరియల్ వచ్చే ఎనర్జీని ఏం చేస్తాయన్నా ఒక వోల్టేజ్ వేవ్లెట్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తాయి. యాక్చువల్గా ఈ వచ్చే ఫామ్ ఏదైతే ఉందో ఇలా వేవ్లెట్ ఫామ్ అనేది ఈ సెన్సార్ లోపల నుంచి బయటకు వచ్చే ఫామ్ ఇది ఏ రూపంలో ఉంటుందంటే ఎనలాగ్ రూపంలో ఉంటుంది. ఎనలాగ్ సిగ్నల్స్ మీన్స్ ఓన్లీ ఆడియో సిగ్నల్స్ ఎనలాగ్ రూపంలో ఉంటుంది. ఈ ఎనలాగ్ రూపంలో ఉంటే ఈ ఎనలాగ్ రూపంలో ఉన్న సిగ్నల్ ఏదైతే ఉందో మనకు కనపడాల్సింది ఇమేజ్ అండి. ఇమేజ్ అనేది డిజిటల్ రూపంలో ఉంటుంది, ఎనలాగ్ రూపంలో ఉండదు. అంటే మనకి డిజిటల్ సిగ్నల్స్ కావాలి. ఎనలాగ్ సిగ్నల్స్తో పని లేదు. ఈ ఎనలాగ్ రూపంలో ఏదైతే ఉందో ఇదిగోండి చూడండి, అవుట్పుట్. దిస్ ఈస్ ద డిజిటైజ్డ్ ఇమేజ్.
ఇక్కడ ఇమేజ్ నుంచి సెన్సార్ నుంచి వచ్చేదేమో అనలాగ్ సిగ్నల్స్ ఈ రకంగా వస్తాయండి, ఇమేజ్ ప్లేన్ మీద పడతాయంట. ఆ వచ్చే అవుట్పుట్ ఏమో డిజిటైజ్డ్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తాం మనం. ఆ డిజిటైజ్డ్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు డూ ఈ అనలాగ్ సిగ్నల్స్, ఈ బయట నుంచి వచ్చే వేవ్లెట్ ఫామ్ ఏదైతే ఉందో అది అనలాగ్ సిగ్నల్స్ అంటారు, నథింగ్ బట్ ఆడియో సిగ్నల్స్ అంటారు. ఈ ఆడియో సిగ్నల్స్ని మనం ఏం చేస్తామంటే డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తామండి, డిజిటల్ సిగ్నల్స్ కింద. సరే, సార్ గుడ్ మార్నింగ్ సార్. క్లాస్లో ఉన్నాం సార్, చేస్తాం సార్ మీకు. ఇప్పుడు ఈ అనలాగ్ సిగ్నల్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో ఈ అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేయడానికి, అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసే పద్ధతిని మనం ఏమంటామంటే శాంప్లింగ్ అండ్ క్వాంటిటైజేషన్. ఓకే, అర్థమైంది. బాబు ఉన్నారా? ఉన్న వాళ్ళు ఎవరన్నా విన్నారా? విన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైందా? మీరు డల్ గా మాట్లాడుతున్నారు సార్, అందుకే వినిపించలేదు సార్ ఆ మాట. డల్గా మాట్లాడతాం కాదు, స్లోగా మాట్లాడుతుంది. థియరీ సబ్జెక్ట్ కదా, స్లోగా చెప్తున్నాను అనమాట. అదే ప్రాబ్లమెటిక్ అయితే దన్ అంతా చెప్తాం, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్. ఇది ఏదైనా చిన్న మిస్ అయిందంటే అర్థం అవుతుంది కదా, అంటే ప్రతిదీ చాలా స్లోగా క్లుప్తంగా చెప్తున్నాను నేను. డల్గా చెప్పడం కాదు, ఫాస్ట్గా చెప్పమంటే ఫాస్ట్గా చెప్తున్నా అంతే. అండ్ ఎనీవే ఇది కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, స్లోగానే చెప్తున్నారు కానీ మరీ వాయిస్ స్లోగా వస్తుంది సార్. ఓకేనన్న, మాట్లాడతాను ఇక్కడ నుంచి గట్టిగా. చూడైతే ఇప్పుడు మనకి ఈ అనలాగ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ సమ్ డిజిటైజర్. దాన్ని ఏమంటామంటే డిజిటైజర్ అంటాం. వీఆర్ గోయింగ్ టు యూజ్ డిజిటైజర్. డిజిటైజర్ అనే ఒక పరికరాన్ని వాడతామండి. ఆ డిజిటైజర్ అనేది చేస్తుంది. ఆ డిజిటైజర్లో జరిగే పద్ధతి ఏంటంటే ఒక అనలాగ్ సిగ్నల్, ఆడియో సిగ్నల్ ఏదైతే ఉందో ఆడియో సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ కన్వర్షన్ మొత్తం ఎక్కడ జరుగుతుందంటే ఒక డిజిటైజర్ అనే పరికరంలో జరుగుతుంది అనమాట. అందులో ఈ పద్ధతిని ఏమంటారంటే, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారంటే శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ అంటారు. శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ద అనలాగ్ సిగ్నల్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సెన్సార్ టు డిజిటల్ సిగ్నల్స్. ఇది విషయం అండి. అండ్ ద శాంప్లింగ్ అండ్ anyway we are going to have two coordinates. One coordinate is x coordinate and another coordinate is y coordinate. And converting the signals on the x-axis అంటే ఏదైతే x-axis మీద పడతాయో మనకి డిజిటైజర్ నుంచి, అదే మన ఇమేజింగ్ సిస్టమ్ నుంచి వచ్చి మన స్పేషియల్ కోఆర్డినేట్స్లో x-axis మీద సిగ్నల్స్ పడతాయి కదండి. x-axis మీద పడే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ ఆడియో సిగ్నల్స్ కాబట్టి ప్రస్తుతానికి ఆ సిగ్నల్స్ని, x-axis మీద ఉన్న సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసే పద్ధతిని ఏమంటారంటే శాంప్లింగ్ అంటారు. అండ్ ఏవైతే సిగ్నల్స్ ఇమేజింగ్ సిస్టమ్ నుంచి వచ్చి y-axis మీద పడతాయో, y-axis మీద పడే సిగ్నల్స్ని, ఆడియో సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసే పద్ధతిని క్వాంటైజేషన్ అంటారు. దిస్ ఇస్ ద థింగ్. అంతే, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, కంగారు పడద్దు. మనకి ఇక్కడ మనకి ఇమేజింగ్ సిస్టమ్ ఉందండి. ఇక్కడ బొమ్మ ఉంది, ఇది మన బొమ్మ. ఇక్కడ ఇల్యూమినేషన్ ఎనర్జీ ఉంది. ఇల్యూమినేషన్ ఎనర్జీని ఇక్కడ పడితే వచ్చిన ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అయిన దాన్ని మన సెన్సార్ అనేది తీసుకుంటుంది. మన సెన్సార్లో నుంచి ఒక వేవ్లెట్ ఫామ్లో ఇలా సిగ్నల్స్ వస్తాయి. ఆ సిగ్నల్స్ వచ్చి ఎక్కడ పడతాయి అంటే ఒక స్పేషియల్ కోఆర్డినేట్స్లో పడతాయి. అది ఒకవేళ 2D ఇమేజ్ అయినట్టయితే XY యాక్సిస్ ఉంటాయి,
అదే 3D ఇమేజ్ అయిపోయినట్టయితే జెడ్ యాక్సిస్ కూడా ఉంటుందండి. ఆ వచ్చే సిగ్నల్స్ అనేవి బేస్డ్ ఆన్ ది పొజిషన్ బట్టి పడతా ఉంటాయి. ఒకవేళ అవి కానీ ఆ సిగ్నల్స్ కానీ ఎక్స్ యాక్సిస్ మీద కానీ ప్లేస్ అయినట్టయితే వచ్చేవి ఆడియో సిగ్నల్స్ అండి, నథింగ్ బట్ అనలాగ్ సిగ్నల్స్ అంటాం. అవి కానీ ఎక్స్ యాక్సిస్ మీద కానీ ప్లేస్ అయినట్టయితే ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఆడియో సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసే పద్ధతిని ఏమంటారంటే శాంప్లింగ్ అంటారు. ఈ ప్రాసెస్ని శాంప్లింగ్ అంటారు. అండ్ ఎనీవే అదే విధంగా మన సెన్సార్ నుంచి వచ్చే సిగ్నల్స్ అనేవి ఒకవేళ వై యాక్సిస్ మీద పడ్డాయి అనుకోండి, ఇలా వై యాక్సిస్ మీద పడ్డాయి అనుకోండి, ఈ రకంగా వై యాక్సిస్ మీద పడితే వై యాక్సిస్ మీద పడ్డ ఆడియో సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసే పద్ధతిని ఏమంటారంటే క్వాంటైజేషన్ అంటారు. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. మన మిగతా ఎస్ సార్. ఎస్ సార్. ఓకే నాన్న, ఇక్కడ అదే రాసాం, చూద్దాం ఒకసారి. దిస్ ఇస్ ద థింగ్. Image sampling and quantization. Sampling and quantization are the two important processes used to convert continuous analog image into digital image. ఏదైతే అనలాగ్ ఇమేజ్ ఉంటుందో దాన్ని డిజిటల్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయడానికి ద శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ ప్రాసెస్ ఉపయోగపడుతుందంట. అంటే మనకి ఇమేజ్ సెన్సార్ నుంచి బయటకు వచ్చే వేవ్లెట్ ఫామ్ ఏదైతే ఉందో అది అనలాగ్ సిగ్నల్స్ ఫామ్ లో ఉంటుంది, నథింగ్ బట్ ఆడియో సిగ్నల్స్ అంటారు. అనలాగ్ సిగ్నల్స్ అంటే రెండు రకాలు, ఒకటేమో అనలాగ్ సిగ్నల్స్, ఇంకోటేమో డిజిటల్ సిగ్నల్స్. డిజిటల్ సిగ్నల్స్ అనేవి మనకి ఒక వీడియో ఫార్మెట్ లో కనపడుతుంది. డిజిటల్ అంటే ఆడియో అనలాగ్ సిగ్నల్స్ అంటే ఓన్లీ ఆడియో ఫార్మెట్ మాత్రం వినపడుతుంది. అంటే మనం MP3 కింద లెక్కేసుకున్నట్టయితే దట్ ఈస్ నథింగ్ బట్ మనం జియో సావన్ ప్రోలో కానీ లేకపోతే గానా మ్యూజిక్ లో కానీ వినే అన్ని కూడా అనలాగ్ సిగ్నల్స్ అండి, నథింగ్ బట్ ఆడియో సిగ్నల్స్. మన యూట్యూబ్ లో చూసేది ప్రతిదీ కూడా మన కళ్ళకి కనపడుతుంది కాబట్టి దోస్ ఆర్ నథింగ్ బట్ డిజిటల్ సిగ్నల్స్, వాటిని డిజిటల్ సిగ్నల్స్ అంటారు. అలాగే మనకి కెమెరా నుంచి వచ్చే అనలాగ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ప్రాసెస్ కాల్డ్ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్. ఈ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్ టు కన్వర్ట్ కంటిన్యూస్ అనలాగ్ సిగ్నల్స్ ఏవైతే కంటిన్యూస్ గా వస్తున్నాయో ఇమేజ్ సెన్సార్ నుంచి ఈ రకంగా ఏవైతే కంటిన్యూస్ గా వస్తున్నాయో ఒకవేళ అవి ఎక్స్ యాక్సిస్ మీద పడినట్టయితే ఎక్స్ యాక్సిస్ మీద పడ్డ వాల్యూస్ నేమో డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసే దాన్ని శాంప్లింగ్ అంటారు. వై యాక్సిస్ మీద పడ్డ దాన్నేమో క్వాంటైజేషన్ అంటారు. మోరోవర్ వై యాక్సిస్ మీద పడ్డదాన్ని అనవండి. అంటే మీకు ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒకవేళ 3D ఇమేజ్ అయినట్టయితే ఈ రకంగా ఇది 3D ఇమేజ్ అయినట్టయితే అంటే ఏంటి, బొమ్మ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. అంటే ఇలా ఉంది కదా, అంటే బొమ్మ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండదు, వై యాక్సిస్ మీద ఉండదు, అలాగే జెడ్ యాక్సిస్ మీద ఉండదు. ఈ మూడు యాక్సిస్ మధ్యలో ఇలా తిరుగుతూ ఉంటుంది. 3D ఇమేజ్ అంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. అక్కడ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ మీదకి అనుగుణంగా ఉన్న వాల్యూస్, అంటే ఇలాగ ఎక్స్ యాక్సిస్ మీదకి అనుగుణంగా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవేమో శాంప్లింగ్ ఉపయోగించి ఆ అనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ మీద లేకుండా మిగిలిన వై యాక్సిస్ మీద జెడ్ యాక్సిస్ మీద ఉన్నాయంటే ఏంటంటే యాంప్లిట్యూడ్ అనమాట. అంటే ఒక ఎంత హైట్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా అనలాగ్ సిగ్నల్స్ అన్నిటిని కూడా డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ క్వాంటైజేషన్. అంటే సింపుల్ గా మీరు 2D ఇమేజ్ తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ 2 కోఆర్డినేట్స్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. అప్పుడే రకంగా చెప్తానంటే ఎక్స్ యాక్సిస్ మీద పడ్డ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్వర్ట్ చేసేదాన్ని శాంప్లింగ్ అని చెప్పుకున్నాం. అదే వై యాక్సిస్ మీద పడ్డ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్వర్ట్ చేసేదాన్ని క్వాంటైజేషన్ అని చెప్పుకున్నాం. కానీ 3Dకి వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తో పాటు జెడ్ యాక్సిస్ కూడా ఉంటుందండి మనకి. అంటే ఏంటి, బొమ్మ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది. అది తప్ప ఈ రెండింటి మధ్యలోనే ఉండదు, ఇలా మూడింటిని అనుగుణంగా ఉంటుంది. ఇలా మూడింటికి అనుగుణంగా ఉంటుంది ఈ రకంగా. ఐ విల్ షో అగైన్. ఇలా అనుగుణంగా ఉంటుంది, అంటే ఇక్కడ ఇలా ఉంటుందండి బొమ్మ అనేది.
అంటే ఏంటి, జెడ్ యాక్సిస్ని టచ్ అవుతూ, వై యాక్సిస్ని టచ్ అవుతూ, ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతూ. ఎక్స్ యాక్సిస్ మీద అప్పుడు 3D ఇమేజ్ని కానీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఎక్స్ యాక్సిస్ మీద పడ్డ వాల్యూస్ని మాత్రమే కన్వర్ట్ చేయడానికి శాంప్లింగ్ ఉపయోగించుతాం. ఎక్స్ యాక్సిస్ మినహాయించి మిగతా ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఒక యాంప్లిట్యూడ్లో ఉండొచ్చు, ఒక హైట్లో ఉండొచ్చు, వై యాక్సిస్లో ఉండొచ్చు, జెడ్ యాక్సిస్లో ఉండొచ్చు, ఆ వాల్యూస్ని కన్వర్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ క్వాంటైజేషన్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ అబౌట్ ద శాంప్లింగ్ అండ్ ద క్వాంటైజేషన్. అండ్ ఐ విల్ షో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. కంటిన్యూస్ ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఇది ఒక ఇమేజ్ అంటండి. ఇది ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను కొంతసేపు. ఈ ఇమేజ్ని స్కాన్ చేస్తాం అనమాట. అంటే మనకి యాక్చువల్గా ఇమేజ్ ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఈ రకంగా ఫామ్ అయితే, ఇమేజ్ ఈ రకంగా ఫామ్ అవ్వాలంటే సిగ్నల్స్ అనేవి ఈ రకంగా వెళ్తాయి. ఎలాగే ఈ రకంగా వెళ్తాయి, ఈ రకంగా వెళ్తాయి. అంటే ఒకవేళ ఆ ఇమేజ్ని కానీ స్కాన్ చేసినట్టయితే, వీఆర్ గోయింగ్ టు గెట్ లైక్ ఈ రకంగా స్కాన్ లైన్ వస్తుంది. అంటే ఈ రకంగా వాల్యూస్ అనేవి వెళ్తాయని, ఈ రకంగా వాల్యూస్ అనేవి వెళ్తాయని అర్థం అనమాట. అంటే ఫ్రమ్ ఏ టు బి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీని ఎక్స్ యాక్సిస్ అనుకుని, దీని ఎక్స్ యాక్సిస్ అనుకుని ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఇమేజ్ అనేది ఇలా ఉంది. అంటే అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ లైక్ దిస్. ఇదేమో ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం, ఇదేమో వై యాక్సిస్ అనుకున్నాం. అది యాక్చువల్గా డిజిటల్ ఫార్మాట్లో ఈ రకంగా ఉన్నది. అంటే ఇమేజ్ పెన్ మీద ఈ రకంగా పడింది. ఇమేజ్ పెన్ మీద ఈ రకంగా పడకముందులా అది ఏ రకంగా ఉంటుందంటే, ఇక్కడ నుంచి పైనుంచి వస్తూ ఉంది స్కానింగ్. ఇలా పైనుంచి వచ్చి ఇలా కిందకి వెళ్తాం. ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీదకి వెళ్ళి స్కాన్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఇలా వెళ్తాం. అంటే మన ఇమేజ్ ప్లేన్ మీద ఉన్న ప్రతి వాల్యూని స్కాన్ చేస్తాం. స్కాన్ చేసినట్టయితే అప్పుడు మనకు స్కాన్ లైన్ ఏ రకంగా వస్తుందంటే, టాప్ ఆఫ్ ది వై యాక్సిస్ దగ్గర స్టార్ట్ చేసినట్టయితే ఈ రకంగా స్కాన్ అయ్యి మళ్ళీ ఇమేజ్ మీద చూసినట్టయితే ఇలా కిందకి వెళ్ళిపోయిందండి. కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా పైకి వచ్చింది. ఇలా 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 మళ్ళీ కిందకి వెళ్ళిందండి. మళ్ళీ ఇలా పైకి వచ్చింది. ఇలా 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 ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. అండ్ ఎక్స్ యాక్సిస్కి అనుగుణంగా ఉన్న వాల్యూస్, ఏవైతే ఉంటాయో దీనికి అనుగుణంగా ఉన్న వాల్యూస్, ఈ వాల్యూస్ని కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మళ్ళీ ఈ వాల్యూ అనేది ఈ కోఆర్డినేట్ వై యాక్సిస్ సంబంధించింది, అలాగే ఈ వాల్యూ అనేది వై యాక్సిస్ సంబంధించింది, అలాగే ఈ వాల్యూ అనేది వై యాక్సిస్ సంబంధించింది, ఎక్స్ యాక్సిస్ సంబంధించింది. అండ్ ఎనీవే one value is going to be represented by using the position as f of x comma y. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని ఇమేజెస్ ఎలా ఉంటాయంటే అంటే బాగా మీరు డెప్త్కి వెళ్ళినట్టయితే, ఇంకా మనం సబ్జెక్ట్ చెప్పుకుంటాం కాబట్టి, ఇది ఎక్స్ యాక్సిస్ అండి అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ 0 1 2 3 4 5 6 అండ్ హియర్ ఇట్ ఈస్ 1 2 3 4. అంటే ఏంటంటే అసలు వై కోఆర్డినేట్ మీద ఒక వాల్యూ కూడా ఉండదు, అంత వాల్యూస్ అన్ని కూడా ఎక్స్ కోఆర్డినేట్ మీద ఉంటాయి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ ఇది వస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గోయింగ్ టు రన్ ఫ్రమ్ 0 to n. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ ఇటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ యాక్సిస్ మీద పడ్డ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సిగ్నల్స్ని మనం కన్వర్ట్ చేయడానికి, ఈ అనలాగ్ సిగ్నల్స్ని కన్వర్ట్ చేయడానికి ఈ పద్ధతిని ఏమంటాం అంటే శాంప్లింగ్ అంటాం. ఒక్కోసారి అది 3D ఆబ్జెక్ట్ అయినప్పుడు ఈ రకంగా ఉండొచ్చు. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, నాట్ ఓన్లీ 3D 2D అనుకోండి. ఇది 0 1 2 3 4 1 2 3 4. అంటే ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇలా వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాలో ఆన్ ఎక్స్ వై యాక్సిస్ ఓన్లీ. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు గోయింగ్ టు రన్ ఫ్రమ్ 0 to n. ఇది ఈక్వేషన్ అది. అంటే ఇలా వై యాక్సిస్ ఒక్కదాని మీదే పడింది అనుకోండి,
ఇక్కడ పడ్డ వాల్యూస్ని కన్వర్ట్ చేసే పద్ధతిని ఏమంటారంటే క్వాంటైజేషన్ అంటారు. ఈ రకంగా నథింగ్ బట్ ఇది హైట్ పెరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. అంటే యాంప్లిట్యూడ్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో, హైట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని కన్వర్ట్ చేసే పద్ధతిని ఏమంటారంటే క్వాంటైజేషన్ అంటారు. అండ్ మోర్ ఓవర్ కింద నార్మల్గా గ్రౌండ్ మీద డిస్ట్రిబ్యూట్ అయ్యే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఈ రకంగా, అది నథింగ్ బట్ గ్రౌండ్ అంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ మీద డిస్ట్రిబ్యూట్ అయ్యే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసే పద్ధతిని శాంప్లింగ్ అంటారు. ఒక ఇమేజ్ని ఈ రకంగా స్కాన్ చేస్తాం ఫస్ట్ ఫ్రమ్ ఈ రకంగా స్కాన్ అనేది వస్తుంది. ఈ ఇమేజ్ది అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ది టాప్ రైట్ మోస్ట్ కార్నర్. ఇక్కడ మొదలుపెట్టి ఈ రకంగా స్కాన్ చేసినట్టయితే, స్కాన్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ద స్కాన్ లైన్. స్కాన్ లైన్లో మన పిక్సెల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మీకు స్క్వేర్ బాక్సెస్ కనపడుతున్నాయి చూసారా, వైట్ కలర్లో స్క్వేర్ బాక్సెస్ కనపడుతున్నాయి చూసారా, కనపడుతున్నాయా? వైట్ బాక్సెస్, స్క్వేర్ బాక్సెస్ ఏవైతే కనపడుతున్నాయో అవి పిక్సెల్ వాల్యూస్ అని అర్థం అనమాట. అంటే ఏంటంటే ఈ రకంగా ఇక్కడ పిక్సెల్ ఉంది, ఇక్కడ పిక్సెల్ ఉంది. అంటే ఇలా స్కాన్ లైన్ వచ్చేటప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే పిక్సెల్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అలాగే అంటే ఒక స్క్వేర్ బాక్స్ ఉపయోగించి దిస్ ఈస్ ద పిక్సెల్. అంటే ఈ పిక్సెల్ ఎక్కడ ఉంది నాన్న, ఈ పలానా వై పొజిషన్ దగ్గర, పలానా ఎక్స్ పొజిషన్ దగ్గర. అంటే దిస్ ఈస్ ద వాల్యూ ఇన్ దట్ పొజిషన్. జాగ్రత్తగా గమనించాలి, మనకి పొజిషను కావాలి, అలాగే పొజిషన్ లోపల ఉన్న వాల్యూ కూడా కావాలి. ఇప్పుడు మనం పొజిషన్ని పరిగణలోకి తీసుకుని వాల్యూని అనేదాన్ని నిర్ధారిస్తున్నాం అనమాట. ఇక్కడ పొజిషన్ని పరిగణలోకి తీసుకుని వాల్యూ అనేదాన్ని నిర్ధారిస్తున్నాం అక్కడ. దిస్ ఈస్ ద వాల్యూ అండ్ బేస్డ్ ఈ వాల్యూని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక స్క్వేర్ బాక్స్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ రకంగా. దీస్ ఆర్ ద ఇంటెన్సిటీ వాల్యూస్ ఆర్ పిక్సెల్ వాల్యూస్. ఇవి పిక్సెల్ వాల్యూస్ అన్నమాట. ఆ స్కాన్ లైన్లో వచ్చే వాల్యూస్ ఇవే ఇమేజ్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఒకవేళ అది బైనరీ ఇమేజ్ అయితే మనకు వాల్యూస్ 0s 1s ఉంటాయి. ఒకవేళ కలర్ ఇమేజ్ అయితే ద వాల్యూ ఇస్ గోయింగ్ టు రేంజ్ బిట్వీన్ 0 to 255. ఒకవేళ 8-bit ఇమేజ్ అయితే 0 1 2 3 4 5 ఉంటాయి. 10-bit ఇమేజ్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు 1024 into 1024. ఐ విల్ షో ఆల్ దీస్ రిప్రజెంటేషన్. ఫర్ నౌ దీస్ ఆర్ ఆల్ ఆర్ పిక్సెల్స్. ఈ రకంగా మన పిక్సెల్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే దీస్ ఆర్ నాట్ అనలాగ్ సిగ్నల్స్ రూపంలో వచ్చిన పిక్సెల్స్ అనమాట. ఇవి కింద ఉన్న వాటిని ప్రీవియస్గా అది ఒక వేవ్ ఫార్మ్లెట్లో ఉంది. ఆ వేవ్ ఫామ్లో ఉన్నదాన్ని మనం అందులో పిక్సెల్ వాల్యూస్ని గుర్తించి డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో కింద గీత గీసం ఉందండి, ఈ లైన్. ఈ కింద గీత ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వాల్యూస్ని మనం కన్వర్ట్ చేసే పద్ధతిని ఏమంటామంటే శాంప్లింగ్ అంటాం. ఇక్కడ పైన క్వాంటైజేషన్ రాసి ఉంది. అంటే యాంప్లిట్యూడ్ వాల్యూస్, హైట్లో ఉన్న వాల్యూస్ అంటే దీస్ బిఈఏ, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని కన్వర్ట్ చేసే పద్ధతిని ఏమంటామంటే క్వాంటైజేషన్ అంటాం. అండ్ చివరికి మనకి ఈ రకంగా పిక్సెల్ వాల్యూస్ వస్తాయి. అంటే స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఇమేజ్ వచ్చిందండి. ఆ ఇమేజ్ నుంచి ఒక వేవ్లెట్ ఫామ్ని తీసాం, నథింగ్ బట్ స్కాన్ లైన్. అంటే ఈ వేవ్లెట్ ఫామ్ కూడా ఏంటంటే మనకి ఇమేజ్ సెన్సార్ నుంచి వచ్చే ఫామ్ అనమాట. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ సెన్సార్ నుంచి వచ్చే ఫామ్ అనమాట. ఇది అది ఆల్రెడీ ఒక ఇమేజ్ ఒక ఫామ్ కింద ఫామ్ అయింది. దాని నుంచి స్కాన్ చేసి ఒక లైన్ అనేది తీయడం జరిగింది. ఆ లైన్ తీసిన తర్వాత ఆ లైన్లో మనం ఏం చేస్తున్నాం అంటే శాంప్లింగ్ క్వాంటైజేషన్ ఉపయోగించి ఆ వేవ్లెట్ ఫామ్ని పిక్సెల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. పిక్సెల్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ మన ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే పిక్సెల్స్ కావాలి కదా, ఇంటెన్సిటీ వాల్యూస్. ఆ ఇంటెన్సిటీ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ ఇంటెన్సిటీ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత అది ఎలా చేస్తామంటే ఎక్స్ యాక్సిస్ మీద కన్వర్ట్ చేసేదాన్ని శాంప్లింగ్ అంటాం, వై యాక్సిస్ మీద కన్వర్ట్ చేసేదాన్ని క్వాంటైజేషన్ అంటాం. ఈ రకంగా వాల్యూస్ వస్తాయి. ఈ రకంగా వచ్చిన వాల్యూస్ అనేవి ఒక డిజిటల్ ఇమేజ్ కింద ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ అవర్ డిజిటల్ ఇమేజ్. ఇక్కడ కనపడుతుంది చూసారు మీకు, దిస్ ఈజ్ అవర్ ఇమేజ్. ఇది ప్రీవియస్గా అనలాగ్ సిగ్నల్స్ అండి. అనలాగ్ సిగ్నల్స్ అనేవి అవుట్పుట్ ఈ రకంగా వస్తుంది. ఇట్ ఈస్ ఏ డిజిటైజ్డ్ ఇమేజ్. ఈ అనలాగ్ సిగ్నల్స్ నుంచి డిజిటల్ సిగ్నల్స్ కింద రావడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ సమ్ ప్రాసెస్ కాల్డ్ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్. If the conversion is going to be done on the x-axis, then we can say that it is sampling. If the conversion is going to be done on the y-axis or the amplitude values, ఏదైతే హైట్లో ఉన్నాయో ఆ వాల్యూస్ని కనుక కన్వర్షన్ చేస్తే దాన్ని ఏమంటామంటే క్వాంటైజేషన్. దీస్ ఆర్ ద టూ కాన్సెప్ట్స్, వెరీ ఇంపార్టెంట్ అండి.
very important, and nothing but quantization and sampling is nothing but rounding the values. సింపుల్గా ఏంటంటే రౌండింగ్ చేస్తామండి వాల్యూస్. ఫర్ సపోజ్ అండ్ అంటే మీరు కంప్యూటర్లో మీరు చూసినట్టయితే మన హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది ఇలా, హార్ట్ బీట్ పల్స్ రేట్ గట్టా అంటాం, ఇలా పల్స్ రేట్ గట్టా అంటాం. అంటే ఇది కాన్స్టెంట్గా ఉండదు. ఒక్కోసారి 94 ఉంటుంది, ఒక్కోసారి 95 ఉంటుంది, ఒక్కోసారి 96 ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అనలాగ్ సిగ్నల్ అనేది. ఇది అనలాగ్ సిగ్నల్. ఇలా 94, 95, 96 అనేది ఫ్లక్చువేట్ అవ్వకుండా, ఏదైతే వాల్యూ ఉందో అది ఫ్లక్చువేట్ అవ్వకుండా ఒక్క వాల్యూ కింద రౌండ్ ఆఫ్ చేస్తాం. ఒక్క వాల్యూ కింద రౌండ్ ఆఫ్ చేస్తాం. మీన్స్ నథింగ్ బట్ మీకు స్టాటిస్టిక్స్ గట్రా తెలిసినట్టయితే మీన్ మీడియన్ మూడు కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే ఏంటంటే ఏదైతే ఎక్కువసారి రిపీట్ అవుతుందో అందులో ఒక వాల్యూని నిర్ధారించుకుని దాన్ని ఒక మెయిన్ వాల్యూ కింద మనం నిర్ధారించడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 94, 95, 96 అంటే ఎక్కువసారి ఏదైతే ఫ్లక్చువేట్ అవుతుందో, ఒక్కోసారి 93 ఉంటుంది, ఒక్కోసారి 94 ఉంటుంది, ఒక్కోసారి 95 ఉంటుంది. అంటే యావరేజ్గా ఈ రేట్లో కొట్టుకుంటుంది గుండె అనేది అని నిర్ధారిస్తాం అనమాట. అంటే ఇప్పుడు అది ఎలా నిర్ధారిస్తామంటే జస్ట్ బై డూయింగ్ క్వాంటైజేషన్ అండ్ శాంప్లింగ్. క్వాంటైజేషన్ అండ్ శాంప్లింగ్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ రౌండింగ్ ఆఫ్ ద వాల్యూస్. ఏవైతే వాల్యూస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటున్నాయో ఈ రకంగా ఒక వేవ్ ఫామ్ లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో ఆ వాల్యూస్ ని జస్ట్ వీఆర్ డూయింగ్ రౌండింగ్ ఆఫ్. ఆ రౌండ్ చేస్తాం అనమాట. ఈ అప్లికేషన్ చాలా చోట్ల ఉపయోగపడుతుంది మీకు. అండ్ ఇప్పుడు చెప్పాను మీకు నేను పల్స్ రేట్ మనం టీవీలో చూస్తూ ఉంటాం. పల్స్ ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి 97, 94, 98, ఒకసారి 120, ఒకసారి 110. వీటి మధ్యలో ఒక యావరేజ్ తీస్తాం. యావరేజ్ తీసి ఒక రౌండ్ ఆఫ్ చేస్తాం వాల్యూని. ఆ రౌండ్ ఆఫ్ చేసే వాల్యూనే, ఆ కాన్సెప్ట్ని, ఆ ప్రాసెస్ని ఏమంటామంటే శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ అంటాం. ఓకే, సార్ సార్ విన్నామమ్మా? ఓకే, వెరీ గుడ్ మ్యామ్. ఎవరమ్మా అంత నీరసంగా మాట్లాడతారు? టిఫిన్ తినలేదా మార్నింగ్? అండ్ ఎనదర్ కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ అంటే కాస్త థియరీ అండి, కానీ మినిమం బేసిక్ లేనిదే మనకి ఎవరికెళ్ళే కొద్దీ ఏం అర్థం అవ్వదు. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు పునాది లాంటివి అనమాట. ఎవరి కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలంటే. ఇవి అర్థం అవ్వలేదంటే తర్వాత ఏం చెప్పినా సరే మొత్తం మలయాళం మూవీ చూసినట్టు ఉంటుంది. అదే మనకి బొమ్మ కనపడదు తప్ప భాష అర్థం అవ్వాలన్నమాట. సేమ్ ఇక్కడ కూడా పద్ధతి అలాగే ఉంటుంది. అందుకే బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా అందుకే అంత స్లోగా చెప్పడం అనమాట. నేను చాలా ఫాస్ట్గా చెప్తాను యాక్చువల్గా, కానీ అప్పటికే మీకు చాలా సాగదీసి స్లోగా చెప్పడం జరుగుతుంది. అర్థం చేసుకున్నాను జాగ్రత్తగాను, కాస్త ఓపికతో, డీప్ పేషెన్స్తో ఉన్నది కాస్త. ఇంకో కాన్సెప్ట్ ఇక్కడికి శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ అయ్యింది. అండ్ మిమ్మల్ని ఎగ్జామ్లో మోర్ ఓవర్ ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ దీన్ని వాట్ ఈజ్ శాంప్లింగ్ లేకపోతే వాట్ ఈజ్ క్వాంటైజేషన్ అడుగుతాడు. శాంప్లింగ్ అంటే ఏంటి, క్వాంటైజేషన్ అంటే ఏంటని అడుగుతాడు. ఒక్కోసారి అడిగితే 3 marks ఒకవేళ వాడు అడిగితే ఈ రకంగా అడుగుతాడు. దానికి సంబంధించిన డెఫినేషన్ రాయడం అండి. మీరు డెఫినేషన్ రాసి ఇలాగ సిగ్నల్స్ అనేవి ఈ రకంగా వస్తే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్లక్చువేట్ అయ్యే సిగ్నల్స్ని జస్ట్ వీఆర్ గోయింగ్ టు రౌండ్ ఆఫ్. ఆ వాల్యూస్ని మనం రౌండ్ ఆఫ్ చేస్తామని చెప్పి రాయడం అనమాట. దీనికి సంబంధించిన డెఫినేషన్ మీ టెక్స్ట్ బుక్లో ఉంది నాన్న. ఇది టెక్స్ట్ బుక్లో మ్యాటరే అండి. ఇది మీరు చూస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చెప్పినంత ఉంటుందన్నమాట. అండ్ వన్ థింగ్, ఇప్పుడు సిగ్నల్స్ వచ్చిన వాల్యూస్ని మనం ఒక ఇమేజ్ని కింద రిప్రజెంట్ చేస్తాం. హౌ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ అన్ ఇమేజ్. ఒక ఇమేజ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇది కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దిస్ రిప్రజెంటేషన్ మీకు తెలియాలి. ఈ రిప్రజెంటేషన్ మీద ఆధారపడి మనకు బోల్డెన్ సమ్స్ ఉంటాయండి. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ మొత్తం అన్ని కూడా ప్రాబ్లమ్సే ఉంటాయి. అన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రిప్రజెంటేషన్ మీద ఆధారపడి ఉంటాయి. హౌ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ అండ్ డిజిటల్ ఇమేజ్. ఒక డిజిటల్ ఇమేజ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే an image may be defined as a two-dimensional function. Then two-dimensional function అంటామండి f of x, y అని, where x and y are spatial coordinates. And the amplitude of f at any pair of coordinates is called the intensity or gray level of the image at that point. Then intensity కానీ gray level of that image at that point. ఇప్పుడు అదే కదా యాక్చువల్గా ఇమేజ్. ఆల్రెడీ స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పాను నాన్న, మీకు గుర్తుందో లేదో. దీన్ని ఏమంటారంటే x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద
ఇక్కడ యాంప్లిట్యూడ్ వాల్యూ అంటే ఈ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ పొజిషన్ f of x comma y. In that position we are going to some value. ఆ వాల్యూని ఏమంటాం అంటే పిక్సెల్ వాల్యూ అంటాం, లేకపోతే ఏమంటాం అంటే ఇంటెన్సిటీ వాల్యూ అంటాం. ఈ రెండు రకాలుగా దాన్ని పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ x comma y ఈజ్ కాల్డ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద గ్రే లెవెల్ ఆఫ్ ద ఇమేజ్ ఎట్ దట్ పాయింట్. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని ఏ రకంగా రిప్రజెంట్ చేస్తాం, ఇది నేను ఇప్పుడు దాకా చెప్తున్నాను కదా నాన్న, మీకు ఒక బొమ్మ గీసి ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. ఒక ఏరియా రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఇది ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకున్నట్టయితే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్ అనుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ మ్యాట్రిక్స్. మన ఇమేజ్ ప్రాసెసింగ్లో మ్యాట్రిక్స్ని ఏమని పిలుస్తాం అంటే ఏరే అని పిలుస్తాం. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆరిజిన్. అంటే ఆరిజిన్ పైన చూపించడే కానీ వాడు ఆరిజిన్ ఈ రకంగా ఉంటుంది, అంటే వాడి పద్ధతి ప్రకారం ఈ రకంగా ఉంటుందండి. అది 3D ఇమేజ్ని కన్సిడర్ చేసేవాడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. అండ్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఫ్రమ్ 0 1 2 3 4 5 1 2 3 అంటే రిప్రజెంటేషన్గా ఉంది. దిస్ ఈజ్ అవర్ ఇమేజ్ ప్లేన్, లేకపోతే ఎరే ఆర్ మ్యాట్రిక్స్. దీన్ని ఇమేజ్ ప్లేన్ కింద కన్సిడర్ చేస్తాం, దీన్ని ఎరే రిప్రజెంటేషన్ అంటాం, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటాం. ఇట్ ఈస్ ద థింగ్. Origin 1 2 3 4 up to so on n minus 1 if it is 2-dimensional image, and the rows are going to be considered as and వాటినేమో m తో ఇండికేట్ చేస్తాం, కాలమ్స్ నేమో దేనితో ఇండికేట్ చేస్తాం అంటే n తో ఇండికేట్ చేస్తాం. దెన్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ as f of x, y ఈ రకంగా. అంటే ఈ మధ్యలో ఈ 1, 1 పొజిషన్లో ఒక డాట్ ఉంది చూసారా, దాన్ని ఏమంటారంటే ఇంటెన్సిటీ వాల్యూ అంటారు, లేకపోతే పిక్సెల్ వాల్యూ అంటారు, లేకపోతే గ్రే వాల్యూ అంటారు. ఈ వాల్యూస్ని మనం కనెక్ట్ చేసి ఒక ఇమేజ్ కింద ఫామ్ చేస్తాం అనమాట. ఆ కనెక్షన్ గురించి రేపొద్దున చెప్పుకుందాం. కనెక్టివిటీ అంటారు దాన్ని. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ కనెక్షన్ అనేది ఫామ్ చేసి మనం బొమ్మను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. బట్ ఫర్ నౌ ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో, అనలాగ్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఆ సిగ్నల్స్ ఏమో డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసి మన స్పేషియల్ కోఆర్డినేట్స్లో ఇలా ఈ రకంగా పెట్టడం జరిగింది. అండ్ ఈ రకంగా రిప్రజెంటేషన్ ఉంటుంది. 1, 1 పొజిషన్లో ఒక వాల్యూ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ పిక్సెల్. 1, 2 పిక్సెల్, 1, 3 అండ్ ఇన్ దిస్ పొజిషన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ వాల్యూ. ఆ వాల్యూని ఏమన్నాం అంటే పిక్సెల్ వాల్యూ అంటాం, లేకపోతే ఇంటెన్సిటీ వాల్యూ అంటాం, లేకపోతే గ్రే లెవెల్ వాల్యూ అంటాం. అండ్ లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ f of x, y. ఈ రకంగా ఒక డిజిటల్ ఇమేజ్ని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే this is our representation. This is zoomed image where small white boxes inside the image represent pixels. అంటే ఒక ఇమేజ్ని జూమ్ చేశారంటండి. జూమ్ చేసినట్టయితే ఈ రకంగా రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఇమేజ్ని జూమ్ చేశారంటండి. జూమ్ చేసినట్టయితే ఇక్కడ వైట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ వైట్ బాక్సెస్ని ఏమంటారంటే పిక్సెల్ వాల్యూస్ అంటారు. అదే రాసి ఇక్కడ. అంటే ఈ రకంగా రిప్రజెంటేషన్ ఒక f of x, y ఉన్నట్టయితే ఎరే కింద రిప్రజెంట్ చేసినట్టయితే ఆ కాలమ్స్ నేమో ఎంతో రిప్రజెంట్ చేస్తాం, రోస్ నేమో ఎంతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ f of 0, 0, f of 0, 1, f of 0, n minus 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాంపాక్ట్ మ్యాట్రిక్స్ అంటారు, లేకపోతే ఎరే రిప్రజెంటేషన్ అంటారు. అండ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ రిప్రజెంటేషన్ ఫర్ ద హోల్ ఇమేజ్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్. ఒక ఇమేజ్ని ఈ రకంగా మాత్రమే రిప్రజెంట్ చేస్తాం మనం. ఎరే రిప్రజెంటేషన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ రిప్రజెంటేషన్స్, బట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఓన్లీ దిస్ రిప్రజెంటేషన్. ఈ రిప్రజెంటేషన్ మాత్రం ఉపయోగిస్తాం. అండ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్. ఇక్కడ మనం పైన చూసాం కదా నాన్న, f of 0, 0 అంటే f of 0, 0 ప్లేస్లో ఏముంది, ఈ పిక్సెల్ వాల్యూ. f of 0, 0 ప్లస్ ఈ పిక్సెల్ వాల్యూ. f of 1, 1లో ఈ పిక్సెల్ వాల్యూ ఉంటుంది. f of 1, 2లో ఈ పిక్సెల్ వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. ఈ రకంగా ఒక ఇమేజ్ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. అండ్ దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్. ఒక ఇమేజ్ ఉన్నట్టయితే ఇది ఇప్పుడు అక్కడ మనం రిప్రజెంట్ చేసిన తర్వాత పిక్సెల్ వాల్యూస్తో ఇది 512 by 512 512 by 512 మ్యాట్రిక్స్ సైజ్ అంటే m ఈజ్ ఈక్వల్ టు 512, n ఈజ్ ఈక్వల్ టు 512. ఈ ఇమేజ్ ఎంత సైజులో ఉందండి, m ఈజ్ ఈక్వల్ టు 256, n ఈజ్ ఈక్వల్ టు 256. ఈ ఇమేజ్ ఎంత సైజులో ఉందండి,
m ఈజ్ ఈక్వల్ టు 128, n ఈజ్ ఈక్వల్ టు 128. ఈ ఇమేజ్ ఎంత సైజులో ఉందండి? m ఈజ్ ఈక్వల్ టు 64, n ఈజ్ ఈక్వల్ టు 64. ఈ ఇమేజ్ ఎంత సైజులో ఉందండి? m ఈజ్ ఈక్వల్ టు 32, n ఈజ్ ఈక్వల్ టు 32. ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం ఇమేజ్ని, ఈ రకంగా. అండ్ ఇక్కడ బ్లర్గా ఉంది. ఇవన్నీ ఎలా వస్తాయంటే వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, ఆ రిప్రజెంటేషన్స్ ఆఫ్ బ్లరింగ్, స్మూతింగ్ గట్రా చెప్పుకోవడం జరుగుతుందండి ఇవన్నీ కూడా. ఇక్కడ గ్రే లెవెల్స్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2/0 మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. 2/0, 2/0 మీన్స్ ఇది చాలా బాగుంటుందండి, ఇంట్రెస్టింగ్గా. మరి వినేవాళ్ళు వినండి జాగ్రత్తగా. 2/0 నథింగ్ బట్ 2/1 అండి, నథింగ్ బట్ 2 అంటే ఏంటి? 2 బిట్ ఇమేజ్ అండి, 2 బిట్ ఇమేజ్ అండి. 2 బిట్ ఇమేజ్ అంటే ఐదర్ ఇట్ విల్ బి 0 ఆర్ 1. అంటే 0 రిప్రజెంట్స్ బ్లాక్, 1 రిప్రజెంట్స్ వైట్ అని అర్థం అనమాట. ఇక్కడ అదే రాశాడండి. అలాగే 2/2 అంటే 4 బిట్ ఇమేజ్, 0001, 1011 ఈ రకంగా రిప్రజెంట్ చేస్తామండి. ఇదే 2 గ్రే లెవెల్స్ అంటే 2 బిట్స్ ఉంటాయి అనమాట, అంటే 1 బిట్ పర్ పిక్సెల్. అంటే ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ వైట్ రిప్రజెంటేషన్ మాత్రమే ఉంది, వెనకాల బ్లాక్ ఉందండి, ఎదర్ వైట్ ఉంది. ఇక్కడ 4 గ్రే లెవెల్స్ అంటే ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 గ్రే లెవెల్స్, 0001, 1011 అంటే 4 డిఫరెంట్ షేడ్స్లో మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ 2 డిఫరెంట్ షేడ్స్లో మాత్రమే రిప్రజెంట్ చేయొచ్చు. ఆ 2 డిఫరెంట్ గ్రే షేడ్స్ ఏంటంటే ఒకటి బ్లాక్, ఇంకోటి వైట్. ఇక్కడ 4 డిఫరెంట్ షేడ్స్ ఏంటంటే, అండ్ వీ డోంట్ నో వాట్ ఆర్ దోస్ షేడ్స్. ఇట్ ఈస్ ఏ కాంబో ఆఫ్ బ్లాక్ అండ్ వైట్. అది రెండు కూడా బ్లాక్ అండ్ వైట్ అవ్వచ్చు, అయితే లైట్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే డార్క్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే లైట్ వైట్ అవ్వచ్చు, లేకపోతే అలా ఇందులో చేంజెస్ ఉంటాయండి. 4 గ్రే లెవెల్స్ మీన్స్ వెన్ వీఆర్ యూజింగ్ 2 బిట్ పర్ పిక్సెల్, అంటే 2/2 అంటే మనకు 4 బిట్స్ వస్తాయి కదా. అండ్ వీఆర్ గోయింగ్ టు 0001, 10 అండ్ ఇట్ ఈస్ ఏ 2 బిట్ ఇమేజ్, 4 బిట్ ఇమేజ్ అంటే 4 రకాల బిట్స్ ఉంటాయి, 0001, 1011 ఈ రకంగా ఉంటుంది ఇమేజ్. అండ్ ఇది 8 గ్రే లెవెల్స్ ఈ రకంగా ఉంటుంది. అంటే మీరు ఒక ఎక్స్రే కానీ తీసినట్టయితే ఇలా అన్ని గ్రే లెవెల్స్లో వాడు చెక్ చేస్తాడండి. చెక్ చేసి మనకు ప్రాబ్లం ఎక్కడ ఉందో, నాట్ ఓన్లీ ఇక్కడ స్కల్ తీసాడండి, ఇలా స్కల్ తీసాడు, అదే రకంగా హోల్ బాడీ కూడా ఎక్స్రే తీస్తాడు. హీఈస్ గోయింగ్ టు యూజ్ ఆల్ ద గ్రే లెవెల్స్. గ్రే లెవెల్స్ ఆర్ నథింగ్ బట్ బిట్స్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను 2/1, 2/2, 2/3, 2/4, 4 బిట్ ఇమేజ్, 8 బిట్ ఇమేజ్. అంటే ఒక ఇమేజ్ని ఎన్ని రకాల కిందైనా రిప్రజెంట్ చేయొచ్చు. మనం బిట్స్ పెంచుకుంటూ ఏమవుతుందంటే క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే కలర్ కాస్త ఫామ్ అయ్యి అంటే కలర్ ఇమేజ్ గట్రా ఉంటుంది. నేను ఎవరు అడిగారు సార్ కలర్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందని? కలర్ ప్రాసెసింగ్ కూడా ఇంతే, జస్ట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ బిట్స్, గ్రే లెవెల్, షేడ్ వాల్యూస్. స్టార్టింగ్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ చూపించినట్టయితే, ఈ రకంగా బ్లాక్ అండ్ వైట్ చూపించినట్టయితే జస్ట్ వీఆర్ యూజింగ్ జీరోస్ అండ్ వన్స్ మాత్రం ఉపయోగించినట్టు. ఇక్కడ మీరు 4 బిట్స్ అండ్ ఎందుకంటే 2 బిట్స్ మాత్రం ఉపయోగిస్తున్నాం. ఇక్కడ 2 గ్రే లెవెల్స్ అంటే 2/1, 2 బిట్స్ అంటే 1 బిట్ పర్ 1 పిక్సెల్. అంటే ఐదర్ ఇట్ విల్ బి 0 or 1. 0 ఫర్ బ్లాక్ అంటే వెనకాల చూపించే బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లాక్ అంటాం, వైట్ అంతా చూపించేదాన్ని ఏమో అదేంటి 1 అంటాం. అలా ఇక్కడ 4 గ్రే లెవెల్స్ 0001, 1011 ఈ రకంగా అనమాట. ఈ రకంగా రిప్రజెంటేషన్ ఉంటుందండి. దిస్ ఈజ్ అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ అండ్ డిజిటల్ ఇమేజ్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. చాలండి ఈ పూటకి. అటెండెన్స్ తీసుకుంటాను ఈరోజు. అటెండెన్స్ చెప్పండి. అర్థమైంది వాళ్ళలాగా చెప్పింది. వాట్ ఈస్ శాంప్లింగ్ అండ్ వాట్ ఈస్ క్వాంటైజేషన్, అండ్ తర్వాత హౌ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ అన్ ఇమేజ్. శాంప్లింగ్ చేసాం, క్వాంటైజేషన్ చేసాం, తర్వాత ఇమేజ్ని ఏ రకంగా రిప్రజెంట్ చేయాలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక స్పేషియల్ కోఆర్డినేట్స్లో ఇమేజ్ని ఎలా ఏ రకంగా రిప్రజెంట్ చేస్తుందో చెప్పడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద బేసిక్స్. ఒకసారి చదవండి అని నేను చదివి దాన్ని బట్టి అదొచ్చు. నేను ఒకసారి అటెండెన్స్ చెప్పండి నాన్న. అటెండెన్స్ చెప్తే వస్తారు. ఇప్పుడు అందరూ యాడ్ అవుతారు అటెండెన్స్ అని. మీరు ఆల్రెడీ అటెండెన్స్ అనగానే గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తున్నారు కదా మీరు, అటెండెన్స్ వేస్తున్నారు సార్ త్వరగా వచ్చిండి అని. లేదు సార్, ఏం లేదు సార్.